భారత వైమానిక విన్యాసాలకే పాకిస్తాన్ బెంబేలెత్తిపోతుంది. దాడికి సంబంధించిన ఊసే భారత్ నుంచి లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని మాత్రమే ప్రధాని మోదీ హెచ్చరించారు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ యుద్ధానికి సిద్ధమైందని ఊహించుకుంటోంది. సరిహద్దుకు భారీగా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులు, రాడార్లను తరలిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ వద్ద ఉన్న శక్తివంతమైన F-16 యుద్ధ విమానాలను మాత్రం దాచేస్తోంది. ఒకవైపు యుద్ధ సన్నాహకాలు, మరోవైపు దాచే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారత్ రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు పాక్ మీడియా కోడైకొస్తోంది. అసలు తాను ఏం చేస్తుందో పాకిస్తాన్కు కూడా అర్థం కావడం లేదు. ఎందుకు పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను దాచేస్తోంది? నిజంగా భారత్ రఫేల్ను పాకిస్తాన్ సైన్యం కూల్చేసిందా? వాచ్ ది స్టోరీ. యుద్ధానికి పాకిస్తాన్ సన్నద్ధమవుతోందా? బార్డర్కు ఆయుధాలను పాక్ తరలిస్తోందా? రఫేల్ ఫైటర్ జెట్ను పాకిస్తాన్ కూల్చేసిందా? పాకిస్తాన్కు అతి ముఖ్యమైన ఆయుధం ఉగ్రవాదం. ఆ దేశానికి అత్యంత కీలకమైన ఆస్తి హఫీజ్ సయీద్. ఇప్పుడు ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని కాపాడేందుకు స్వయంగా ఆర్మీనే రంగంలోకి దిగింది. మరి దేశంలోని మిగిలిన ప్రాంతాల సంగతేంటి? తాజాగా పాకిస్తాన్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవేవీ అధికారికమైన పరిణామాలు మాత్రం కాదు, నిఘా ఆధారంగా తెలిసిన సమాచారం మాత్రమే. ఏమిటా సమాచారం అంటే, నియంత్రణ రేఖ LOC అంతర్జాతీయ సరిహద్దులకు పాకిస్తాన్ భారీగా వనరులను తరలిస్తోంది. ఇందులో రేడార్లు, వాయు రక్షణ వ్యవస్థలు, సైనికులు ఉన్నారు. ప్రధానంగా 2 డివిజన్లను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKకు ఇస్లామాబాద్ తరలించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొదటి డివిజన్ 6వ సాయుధ డివిజన్. ఇందులో ట్యాంకులు, పోరాట వాహనాలు ఉన్నాయి. 7వ పదాతి దళం డివిజన్. ఇందులో సైనికులతో పాటు తేలికపాటి ఫిరంగి దళాలుంటాయి. ఈ 2 డివిజన్లతో పాటు POKలోకి రాడార్లను కూడా పాకిస్తాన్ తరలిస్తోంది. ప్రస్తుతానికి ఒక రేడార్ స్థావరం సింధులోని చోర్లో ఉంది. పాకిస్తాన్ అక్కడ TPS-77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసింది. ఇది సరిహద్దుకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఈ రాడార్ సైట్లో ఏం చేస్తారు అంటే, పాకిస్తాన్ గగనతలాన్ని ఈ రేడార్ సైట్లు పర్యవేక్షిస్తాయి. అంటే యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వస్తే దాడులు చేయడానికి ముందే గుర్తించనుంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎక్కడ ఉన్నాయి? నిజానికి ఉగ్రవాదం సగానికి పైగా కార్యకలాపాలను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తగ్గించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆకాశంలో ప్రమాదాలను నివారించడమే పాక్ లక్ష్యం. ఫైటర్ జెట్లను సరిహద్దులకు పాకిస్తాన్ తరలిస్తున్నది. కానీ కీలకమైన F-16 యుద్ధ విమానాలను మాత్రం లాహోర్, రావల్పిండికి తరలించినట్టు నివేదికలు చెబుతున్నాయి. మరికొన్నింటిని గ్వాదార్లో దాచిపెట్టింది. అయితే గ్వాదార్కు ఎందుకు F-16లను పాకిస్తాన్ సైన్యం దాచేసింది? నిజానికి సరిహద్దుకు గ్వాదార్ చాలా దూరంలో ఉంది. F-16 యుద్ధ విమానాల గురించి ఇక్కడ కాస్త తెలుసుకోవాలి. నిజానికి F-16 ఫైటర్ జెట్లు అమెరికాకు చెందినవి. వీటిని అమెరికా మిత్రదేశాలకు తప్ప ఇతరులకు విక్రయించదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదంపై పోరాటం పేరు చెప్పి అమెరికాను బురిడి కొట్టించింది. సో F-16 యుద్ధ విమానాలను కేవలం ఉగ్రవాదులపై దాడికి మాత్రమే వినియోగించాలి. భారత్పై యుద్ధానికి అస్సలు వినియోగించకూడదు. వాటిని సరిహద్దు సైనిక బేస్లలో ఉంచితే భారత్ దాడి చేసి ధ్వంసం చేసే ప్రమాదముందని ఇస్లామాబాద్ అంచనా వేస్తోంది. అందుకే ముందస్తుగా F-16లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇక పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థలను కూడా బార్డర్లో మోహరిస్తోంది. కారణం, తమ గగనతలాన్ని భారత దాడుల నుంచి రక్షించుకోవడానికి. ప్రధానంగా పాకిస్తాన్ వద్ద ఉన్న అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ HQ-9. దీనితో పాక్ గగనతలం సురక్షితమైన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను చైనా తయారు చేసింది. నిజానికి ఇవి రష్యాకు చెందిన S-300 మోడల్. భారత్ వద్ద ఉన్న సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్ ను ఇది డిటెక్ట్ చేయడం కష్టం. కానీ పాకిస్తాన్కు అంతకు మించిన వ్యవస్థలు లేవు. తమ సరిహద్దు ప్రాంతాల్లో గగనతలాన్ని రక్షించుకునేందుకు దీన్నే మోహరించింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే మనకు ఒక అంశంపై స్పష్టత వస్తుంది. గగనతలంపైనే పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా దృష్టి సారించింది. అందుకే పాకిస్తాన్ రేడార్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. బహుశా 2019 నాటి ఎయిర్ స్ట్రైక్స్ రిపీట్ అవుతాయని పాకిస్తాన్ భయాందోళనే ఈ ముందస్తు చర్యలకు కారణమేమో. అప్పట్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోకి భారత వైమానిక దళం ప్రవేశించింది. పాకిస్తాన్లోని బాలాకాట్లో ఉగ్రవాద శిబిరాలను భారత్ తుక్కుతుక్కు చేసింది. ఆ సమయంలో భారత్ దాడి చేస్తుందని ఊహించని
ఊహించని పాకిస్తాన్ నిద్రమత్తులోనే ఉంది. కానీ ఈసారి అలా జరగకుండా ఉగ్ర సైన్యం అప్రమత్తంగా ఉంది. ఏదో జరుగుతుందని మాత్రం పాకిస్తాన్ ఊహించుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా సంస్థల్లో ప్రసారమైన కథనాలని చూడండి. కాశ్మీర్లో గగనతలం గస్తీకి వచ్చిన భారత రాఫెల్ ఫైటర్ జెట్ను పాకిస్తాన్ కూల్చేసినట్టు ప్రచారం చేస్తోంది. రాఫెల్ను భయపెట్టామని పాకిస్తాన్ కథలు చెబుతోంది. నిజానికి పాకిస్తాన్ మీడియాకు ఇలాంటి కళ్లబొల్లి కబూర్లను ప్రసారం చేయడం సాంప్రదాయంగా మారిందన్నమాట. నిజానికి రాఫెల్ ఫైటర్ జెట్ ను కూల్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. పోనీ రాడార్ విజువల్స్ అయినా చూపుతుందా అంటే అదీ లేదు. కనీసం పాకిస్తాన్ సైన్యమన్నా అధికారికంగా ప్రకటించిందా అంటే అస్సలు లేదు. భారత్ కు రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత కీలకమైనవి. ఇవి భారత గగనతలంలో గస్తీ కార్యకలాపాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. ఈ యుద్ధ విమానాలు కానీ ఫైటర్లు కానీ పాకిస్తాన్ కు భయపడే సీనే లేదు. రాఫెల్ పై కేవలం పాకిస్తాన్ మైండ్ గేమ్ ఆడుతోంది. సో పాకిస్తాన్ విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాంప్రదాయ యుద్ధంలో భారత్తో పోటీ పడి గెలవడం అసాధ్యమని పాకిస్తాన్ కు కూడా తెలుసు. అందుకే ఇలాంటి ఫేక్ ప్రచారాలు, సైబర్ దాడులు వంటి అసాధారణ మార్గాలను పాకిస్తాన్ ఎంచుకుంటోంది. నిజానికి వారం రోజుల క్రితం భారత సైన్యానికి చెందిన నర్సింగ్ కళాశాల వెబ్సైట్ హ్యాక్ అయింది. హ్యాకర్లు స్క్రీన్ పై మెసేజ్ ను వదిలారు. 2 దేశాల సిద్ధాంతం ఒక ఆలోచన మాత్రమే కాదన్న మెసేజ్ కనిపించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పిన మాట కూడా ఇది. ఆ తర్వాత ఆర్మీ స్కూల్ వెబ్సైట్లు కూడా హ్యాక్ అయ్యాయి. వాటి హోమ్ పేజీలను మార్చేశారు. తాజాగా రాజస్థాన్ విద్యాశాఖ వెబ్సైట్ కూడా హ్యాక్ అయింది. హోమ్ పేజీలో పహల్గామ్ ఉగ్రదాడి అంతర్గత కుట్రగా పేర్కొన్నారు. సో మొత్తంగా పాకిస్తాన్ సైబర్ దాడులను పెంచుతోంది. ఓ ఓటీటీ వెబ్సైట్లో పాకిస్తాన్ జెండాను ఉంచారు. ఇటీవల కాలంలో సైబర్ దాడులు 10 నుంచి 15% పెరిగాయి. స్పష్టంగా చెప్పాలంటే భారత్ను పాకిస్తాన్ నేరుగా ఎదుర్కొనలేదు. అందుకే ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోంది. పాక్ పన్నాగాలపై భారత్ అప్రమత్తంగా ఉండాలి. యుద్ధ భూమిలో భారత్దే పైచేయి కావచ్చు. పాక్ గగనతలాన్ని మన యుద్ధ విమానాలు తుక్కు చేయొచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం డర్టీ గేమ్ ఆడుతోంది. సో మన ఫైర్ వాల్ ను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.